Welcome back to Sulochana Education. In this video, I am sharing important questions of financial accounting subject. ఈ సబ్జెక్ట్ వచ్చేసి BBA సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ 2025 to 2026. సో ఇది న్యూ సిలబస్ యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ 2025 to 2026 బ్యాచ్ స్టూడెంట్స్కి. సో ఇది వచ్చేసి మనకు యూనిట్ 1 వచ్చేసి 2 లాంగ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో యూనిట్ 1 థియరీ బేస్డ్ యూనిట్. సో యూనిట్ 1లో మనకు 2 థియరీ క్వశ్చన్సే అడుగుతారు. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. యూనిట్ 1లో మనకు 2 థియరీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏవైతే పెట్టడం జరిగిందో టోటల్ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో నుంచే డెఫినెట్లీ వస్తాయి. యూనిట్ 1 వచ్చేసి థియరీ బేస్డ్ యూనిట్. ఇందులో మనకు యూనిట్ 1 నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క నేచర్, ఆబ్జెక్టివ్స్ అన్న, పర్పస్ అన్న ఒకటే, స్కోపు, ఫంక్షన్స్, మెరిట్స్ అన్న మళ్ళీ ఒకటే, డిమెరిట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సెకండ్ వన్ వేరియస్ యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సో ఎవరెవరికి కావాలి, వేరియస్ యూజర్స్ అంటే ఇక్కడ ఇంటర్నల్ యూజర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. అండ్ థర్డ్ క్వశ్చన్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ అకౌంటింగ్ యొక్క ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ యొక్క ప్రిన్సిపల్స్ అంటే బోత్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్, ఈ రెండింటిని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ రోల్ అండ్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అకౌంటెంట్స్. సో ఇది. అండ్ యూనిట్ 2 మనం చూస్తే 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ ఉంటుంది యూనిట్ 2లో. సో యూనిట్ 2 వచ్చేసి మనకు 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ ఉంటుంది. అండ్ యూనిట్ 1 ఏమో టోటల్ ఇంకా థియరీ బేస్డ్ యూనిట్ కాబట్టి థియరీకి మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది యూనిట్ 1. యూనిట్ 2లో మనకు ఒక ప్రాబ్లమ్స్ 1 ప్రాబ్లం 1 థియరీ అన్న. ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకు జర్నల్ ఎంట్రీస్, సో నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం అండ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం, ఈ టాపిక్స్ మీద మనకు సో యూనిట్ 2 నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఇవి మనకు ప్రాబ్లమ్స్ యూనిట్ 2 నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అండ్ వీటికి సంబంధించిన సో ప్రాబ్లమాటిక్ వీడియోస్ ఒకవేళ మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. సో పెట్టడం జరుగుతుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూనిట్ 2లో నుంచి సో ఇంపార్టెంట్ మనం లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం. సో టోటల్ మనకు 6 క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 2లో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అకౌంటింగ్ సైకిల్ యొక్క స్టెప్స్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సోర్స్ డాక్యుమెంట్స్ టైప్స్ అండ్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ యొక్క టైప్స్ అండ్ ఇంపార్టెన్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఒక్కోసారి సమ్టైమ్స్ ఫ్యూచర్స్ అడుగుతారు. ఫ్యూచర్స్ అంటే సేమ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండింటిని కలిపిన వాటిని ఫ్యూచర్స్ అంటారు. సో ఫ్యూచర్స్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఫ్యూచర్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్. ఫిఫ్త్ క్వశ్చన్ జర్నల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేస్తాం, లెడ్జర్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్, జస్ట్ స్టెప్స్ ఉంటాయి అవి రాయాల్సి ఉంటుంది అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, టెక్నిక్స్ ఫర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ఎర్రర్స్. సో ఈ రకం యూనిట్ 2 నుంచి టోటల్ 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ యూనిట్ 3 కూడా సేమ్ 1 ప్రాబ్లం 1 థియరీ అడుగుతారు. సో ఒక్కోసారి మీకు 2 ప్రాబ్లమ్స్ కూడా అడగొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ సో ప్రాబ్లమ్స్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి సో ప్రాబ్లమ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ యూనిట్ 3లో వచ్చేసి మనకు 1 ప్రాబ్లం 1 థియరీ అడుగుతారు. ఒక యూనిట్ 1 మాత్రం మనకు థియరీ అడుగుతున్నారు. మీరు బాగా గమనిస్తే మిగిలినవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. యూనిట్ 3లో మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మెయిన్ ఒక్కటే ఉంటుంది. సో అది ఫైనల్ అకౌంట్స్ అంటారు. ఫైనల్ అకౌంట్స్ అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ P&L అకౌంట్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సో ఇది ఒక్కటి ఉంటుంది యూనిట్ 3లో. సో ఇది ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఇది ఇంపార్టెంట్. సో ఇది వీటికి సంబంధించిన ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ కావాలి అంటే కూడా మీరు సో చెప్పండి. ఈ వీటికి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ యూనిట్ 3లో మనం ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్రూయల్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్, ప్రిన్సిపల్స్, మెరిట్స్, డిమెరిట్స్. సెకండ్ వచ్చేసి రెవెన్యూ రికగ్నిషన్ యొక్క కండిషన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. థర్డ్ వన్ వేరియస్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఫోర్త్ వన్ కాంపోనెంట్స్, ఇంపార్టెన్స్, టెక్నిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అన్న మనకు ఫైనల్ అకౌంట్
అకౌంట్స్ అన్న ఒకటే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫైనల్ అకౌంట్స్ అని అర్థం. సో ఫైనల్ స్టేట్మెంట్స్ అని అర్థం. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి స్టెప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. సో ఇందులో మనకు ట్రేడింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలా, పిఎన్ఎల్ అకౌంట్ ఎలా, సో బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలా, సో ఈ త్రీని కలిపి ఫైనల్ అకౌంట్ అంటారు. సో ఇందులో మనం స్టెప్స్ అనేటివి రాయాలి. ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన స్టెప్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే డెబిట్ సైడ్ ఏ ఐటమ్స్ ఎంటర్ చేస్తాం, క్రెడిట్ సైడ్ అవే స్టెప్స్ ఉంటాయి. పిఎన్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటాయి కాబట్టి అసెట్స్ అంటే ఏవి ఎంటర్ చేస్తాం, లైబిలిటీస్ అంటే సో ఏ ఉంటాయి, ఆ రకంగా స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫిఫ్త్ క్వశ్చన్. ఇవి యూనిట్ 3లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. టోటల్ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ యూనిట్ 4 వచ్చేసి మనకు 1 ప్రాబ్లం 1 థియరీ లేదంటే 2 ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. సో ఇది మనకు న్యూ సిలబస్ కాబట్టి సో ఇక్కడ ఉన్న మనం ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మనం ఒకసారి ఐడెంటిఫై చేస్తే మనకు యూనిట్ 4లో వచ్చేసి 2 టాపిక్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆ రకంగా మనం చూసిన యూనిట్ 2లో వచ్చేసి ఓన్లీ జనరల్ ఎంట్రీస్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి ఆ రకంగా అనుకున్న 1 ప్రాబ్లం 1 థియరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూనిట్ 3లో ఓన్లీ ఒకటే ఫైనల్ అకౌంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా మనం 1 ప్రాబ్లం 1 థియరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ యూనిట్ 4లో వచ్చేసి మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్కి సంబంధించి 2 టాపిక్స్ ఉన్నాయి మీరు బాగా గమనిస్తే. సో ఒకటేమో కార్పొరేట్ ఫైనల్ అకౌంట్స్ అంటే సో అక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అనేది కార్పొరేట్ ఫైనల్ అకౌంట్స్. సో అది అండ్ డిప్రిసియేషన్ మీద స్ట్రైట్ లైను, సో రెడ్యూస్డ్ బ్యాలెన్సింగ్ మెథడ్, ఇది ఒకటి డిప్రిసియేషన్ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం 2 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి కార్పొరేట్ ఫైనల్ అకౌంట్స్ ఒకటి, డిప్రిసియేషన్ సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగితే 2 ప్రాబ్లమ్స్ కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనిట్ 4. సో ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ 1 ప్రాబ్లం 1 థియరీ అడిగితే సో థియరీ క్వశ్చన్స్ వేటి మీద అడిగే అవకాశం ఉందంటే యూనిట్ 4లో వచ్చేసి టోటల్ 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చినా అనుకోకండి, ఎందుకంటే మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి థియరీ అడిగితే కూడా మీకు ఏం 2 థియరీ క్వశ్చన్స్ అడగరు, 1 ప్రాబ్లం 1 థియరీ అడుగుతారు. అప్పుడు థియరీ వచ్చేసి టోటల్ మీరు థియరీ ఎవరైతే అటెంప్ట్ చేయాలనుకుంటారో సో టోటల్ అన్ని టాపిక్స్ మీద కవరప్ అయితేనే థియరీ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏముంది, ఇంటర్నల్ కంట్రోల్స్ యొక్క క్లాసిఫికేషన్, ఆబ్జెక్టివ్స్. సెకండ్ క్వశ్చన్ పెట్టి క్యాష్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్స్, టైప్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిప్రిసియేషన్ యొక్క కాసెస్ ఏంది, ఆబ్జెక్టివ్స్ ఏంది, వేరియస్ మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో మనకు ప్రావిజన్స్ అండ్ రిజర్వ్స్ ఉంటాయి. సో ప్రావిజన్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం, సో సిగ్నిఫికెన్స్, అకౌంటింగ్ ట్రీట్మెంట్. ప్రావిజన్స్ అంటే ఎక్స్పెన్సెస్ సింపుల్, అండ్ రిజర్వ్స్ అంటే ఇది మనకు లయబిలిటీ సైడ్ వస్తుంది. సో ఇది క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రావిజన్స్ అండ్ రిజర్వ్స్ మధ్య డిఫరెన్సెస్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ లయబిలిటీ ట్రాన్సాక్షన్స్ ఇన్ కంపెనీ అకౌంటింగ్. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి షేర్ క్యాపిటల్ గురించి. అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి కార్పొరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి ఉంటుంది. అండ్ యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5లో కూడా మనకు గమనిస్తే 2 ప్రాబ్లమ్స్ అడగొచ్చు, 1 ప్రాబ్లం 1 థియరీ అడగొచ్చు. ఎందుకంటే ఇది న్యూ సిలబస్ కాబట్టి మనం పర్ఫెక్ట్గా సో మనం సిలబస్ని పర్ఫెక్ట్గా మనం గమనిస్తే ఇందులో మనకు యూనిట్ 5లో సో ప్రాబ్లమ్స్కి సంబంధించిన టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఈ యూనిట్ 5 నుంచి కూడా మనకు 2 ప్రాబ్లమ్స్ అడగొచ్చు. ఒకవేళ సమ్టైమ్స్ అడిగితే ఎప్పుడో ఒకసారి 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ కూడా అడగొచ్చు. సో ఇది మనకు యూనిట్ 5కి సంబంధించినది పేపర్ ప్యాటర్న్. సో యూనిట్ 5లో మనం గమనిస్తే సో ప్రాబ్లమ్స్ వచ్చేసి వేటి మీద ఉన్నాయంటే రేషియోస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. సో ఈ 3 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అడిగే స్కోప్ ఎక్కువ ఉంది. ఒకవేళ సమ్టైమ్స్ అడిగితే 1 ప్రాబ్లం 1 థియరీ కూడా అడగొచ్చు. కానీ సో 2 ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు కాబట్టి ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇక్కడ మనకు రేషియోస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. సో రేషియోస్ అంటే మనకు మళ్ళీ లిక్విడిటీ, ప్రాఫిటబిలిటీ, సాల్వెన్సీ రేషియోస్ ఉంటాయి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఈ 3 టాపిక్స్ యూనిట్ 5 నుంచి మీకు ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉన్న టాపిక్స్. అండ్ యూనిట్ 5లో ఒకవేళ 1 ప్రాబ్లం 1 థియరీ అడిగితే మనకు థియరీ క్వశ్చన్స్ వేటి మీద అడిగే అవకాశం ఉందంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెగ్యులేటరీ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ డిస్క్లోజర్ నార్మ్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం. అండ్ థర్డ్ క్వశ్చన్ రేషియోస్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ రేషియోస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్, మెరిట్స్. సో ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యొక్క మెరిట్స్, డిమెరిట్స్ అండ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. కాంపోనెంట్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇది
ఫిఫ్త్ క్వశ్చన్కి సంబంధించినది. సో ఇవి యూనిట్ 5లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ ఫస్ట్ యూనిట్ మాత్రమే థియరీ బేస్డ్ యూనిట్, అండ్ రిమైనింగ్ యూనిట్స్ అన్నీ కూడా సో ప్రాబ్లమ్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.